మాట్లాడుకున్నాం ఇటువంటి దుర్మార్గులను ఎందుకు అరెస్ట్ చేస్తలేమని చెప్పేసి అనుకున్నాము. ఎమ్మెల్యేల పైన కొట్టడానికి పోవడం ఏంది? కాదు అసలు నువ్వు రౌడీవా లేకపోతే ఇంకేది గుండా ఈయన ఏం మాట్లాడిండో చూడరు ఒకసారి. కాదు అయితే ఎలక్షన్ల కంటే ముందేం మాట్లాడతాడు, ఎలక్షన్లు అయిన తర్వాత ఏం మాట్లాడతాడు, ఎట్లుంటుంది ఈయన కథ అంటే చూస్తే మీకు ఒకసారి చిన్న క్లారిటీ వస్తుంది. అంటే ఇక అసలు తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా వ్యతిరేకించి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి ఓ తుపాకులు పట్టుకొని తిరిగి అప్పుడు కథలన్నీ పడి అటువంటి మనిషి ఇప్పుడు వచ్చి అసలు అన్యాయం చేస్తావా, అట్లా చేస్తావా, ఇట్లా చేస్తావా అని డైలాగులు మొత్తం ఇట్లా దంచుడు కార్యక్రమం పెట్టిండిన. ఇక నాకే వస్తాయి, మేమే మాట్లాడతాము, మా సారు మప్పి ఉందని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. అప్పుడే మాట్లాడండి ఇప్పుడే మాట్లాడండి చూడ్రి మాటలు కూడా వస్తాయి. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది. భయపడే దోషుకి రెడ్డి భయపడదు, ఈ సంగతంగా చూపిస్తారు. చూసిరు కదా అదే లెక్క జరిగిన తర్వాత అక్కడ స్పీకర్ గారికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. అక్కడ ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదు చేసిన తర్వాత సంజయ్ చేసిండు. అయితే విషయం ఏంటంటే అప్పుడు ఏం మాట్లాడిండు, ఇక నేను చచ్చిపోతానేమో, ఉంటేదో లేకపోతే భార్య పిల్లలు చచ్చిపోతారు, ఇట్లా చేతులు జోడించి కంప్లీట్ గా డైలాగ్ ఎట్లుంటాయంటే మనుషులు ఎట్లుంటారు అన్నట్టు. కాబట్టి కాకపోతే ఏంటంటే హుజూరాబాద్ ప్రజలు చాలా మంచి ప్రేమ హృదయం ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు మంచి ప్రజలు, మంచి మనసున్నటువంటి ప్రజలు. కాబట్టి ఇలా చచ్చిపోతాడేమో అనవసరంగా కొడుకు అని చెప్పేసి కొడుకు కోట ఎత్తి ఇట్లా చేస్తుండే, కొడుక రారా తొడగొడుతుండే, ఇట్లా ఇటువంటి కథలు ఉంటాయి అనమాట. అందుకని నిన్న మంచిగా అరెస్ట్ చేసేసిండు. అరెస్ట్ చేసి ఇక్కడ కరీంనగర్ తీసుకొని పోయినరు. అదే ఆ కథ అట్లా నడుస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. అయితే ఇంకా తర్వాత ఇంకేంటంటే ఈ 26 జనవరికి 4 పథకాలను అమలు చేయనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ, తర్వాత ఇక్కడ రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, ఇవన్నీ కూడా 4 పథకాలని అమలు చేయనున్నట్టుగా ప్రకటించింది. అంటే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవంగా పాడి కౌశిక్ రెడ్డి బల్పు అని కామెంట్ చేస్తూ ఉన్నారు మన మిత్రులు. వాస్తవం అది, ఎందుకంటే పబ్లిక్ అంటున్నారు, మరి నార్మల్ గా లేదు ఆయన కథ.